Hi friends, welcome to my channel. Today discussion about గ్యాస్కి అమౌంట్ పడుతుంది, సబ్సిడీ అమౌంట్ పడుతుందా లేదా, ఎలా చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్గా కేవైసీ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ కంపెనీ వాళ్ళు చెప్తారు పైప్ అప్డేట్ చేసుకోండి, బిఎస్ చేసుకోండి అని. ఇలా చేసుకుంటూ ఫస్ట్ సిలిండర్ తీసుకోవాలా, నెక్స్ట్ కేవైసీ చేసుకోవాలా, బిఎస్సి కూడా తీసుకోవాలా. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే కనుక గ్యాస్ రాదు. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అయినా ఉంటే రాదు. నెక్స్ట్ ల్యాండ్ 10 acres 5 acres ల్యాండ్ రాదు. 5 to 10 acres లోపు ఉంటే రాదు. నెక్స్ట్ మీకు కరెంటు బిల్లు 300 యూనిట్స్ కంటే ఎక్కువ వస్తే కనుక రాదు. గ్యాస్కి ఎలిజిబుల్, ఫ్రీ గ్యాస్కి నాట్ ఎలిజిబుల్ 300 యూనిట్స్ కంటే ఎక్కువ వస్తే కనుక. కమర్షియల్ ల్యాండ్ కూడా మీకు 1000 square feet ఉంటే కనుక టౌన్లో రాదు, అంటే ఏదైనా సిటీలో కానీ టౌన్లో కానీ. నెక్స్ట్ 4-wheeler ఉన్నా కూడా మీకు రాదు. 4-wheeler ఉంటే కనుక అసలు రాదు, అది షూర్గా. మీకు అది ఇంకా సబ్సిడీ రావాలంటే మీరు కొన్ని అది అడిగి తెలుసుకొని చేసుకుంటే బాగుంటుంది.